నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా పెడమలూరు నియోజకవర్గం పోరంకిలోని రవీంద్ర భారతి గ్రీన్ స్కూల్లో 8వ వార్షికోత్సవ వేడుకలు అభినంద మహోత్సవం 2K25 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా సిఎస్పి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి బాలలత మల్లవరపు హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధతతోనే లక్ష్యాలను సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు శివతాండవం, చార్లీ చాప్లిన్, శ్రీకృష్ణలీల, ఇండో వెస్టర్న్ వంటి నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. చైర్మన్ వంశీకృష్ణ, డైరెక్టర్ శాంతి విద్యార్థులను అభినందించారు. సిఇఓ గౌతమి కృష్ణ, ప్రిన్సిపల్ సాయి అపర్ణ పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా సాగింది. A man with academic excellence in the field of education, well versed in state and CBSE curriculum, an able administrator in the field of education. I truly and humbly request Sri Veeramachineni Vamsi Krishna sir to come on to the dais. Put your hands together. Ravindra Bharati Schools Educational Institution. Today, we are truly privileged to have with us an exceptional and highly accomplished personality, Srimati Balalata Mallavarapu Garu, Director of CSB IAS Academy, Hyderabad and Vijayawada. Ma'am is a distinguished civil service mentor and an inspiring leader who has guided countless aspirants towards successful career in UPSC examinations. Before stepping into the world of mentoring, she served the nation as the Deputy Director, Ministry of Defence, showcasing her commitment, discipline and excellence in public service. She is also a two-time UPSC Civil Service ranker and a topper in Political Science optional in 2016, securing an extraordinary 329 out of 500 marks, a benchmark that continues to inspire aspirants across the country. Her dedication, clarity of purpose and unwavering passion for empowering youth make her a role model for students and educators. We request ma'am to kindly take her seat onto the dais. Please put your hands together to welcome you. Service చేయాలనుకునే ఇన్స్పిరేషన్ సక్సెస్ సాధించాలనుకునే వారికి కావాలనే బాధ్యత స్కూల్ చేసుకుంటే చదువుల శబ్దాలతో ఫస్ట్ ర్యాంక్ పేరును ఇంటి పేరుగా మార్చుకుంది. సమాజానికి బాధ్యత అంటే కావాల్సింది అది స్థాపించిన అంతే తప్ప ఏ కోచింగ్ తీసుకోకుండానే సాధించే నేను సాధిస్తూ ఉంటే దేశానికి 30 మాత్రమే సేవ చేయగలను. అదే 10 మందిని ప్రయాణం చేస్తే దేశ భవిష్యత్తుకు పోషకతో సిఎస్పి పేరుతో ఒక ఐఏఎస్ అకాడమీని స్థాపించడం వాళ్ళ అనుభవాలని పాఠాలుగా మలిచి తన ఆదర్శాలతో అది సంశయాలను వచ్చి 15 ఏళ్ల వ్యవధిలో 100 గంటలు ప్రయాణం చేసి యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరికీ ఉత్సాహం వేసిపోతారు. నాకు ఆర్థికంగా పైన అలాగే మాత్రం పెట్టుకోవాలనుకున్న అంత సరే నాటికి స్ఫూర్తిదాయకంగా నిలబడింది. ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు ఆమె ఎప్పుడు చూస్తున్నాం. వారు ఎప్పుడు కూడా ఎంత ఎఫెక్టివ్ గా ఉంటారంటే, నా శౌర్య గారి కూతురు శౌర్య గారు కూడా ఉన్నారు. జస్ట్ వెరీ సింపుల్ గా ఆ అమ్మాయిని చూసుకున్న గర్వకారణం ఏ మాత్రం అధైర్యపడకుండా ఐఏఎస్ కోచింగ్ వచ్చే పరిస్థితి అకాడమీ పెట్టి కొన్ని వందల మంది ఐఏఎస్ సంకల్పంతో వారిని కూడా ముందుకు
మనస్ఫూర్తిగా అభినందిస్తూ That was an inspiring AV of Balalata ma'am. We are truly inspired and delighted by your life journey ma'am. We are truly happy to have you here as a chief guest. Every successful institution అండి ఏవంటివి ప్రేక్షకులకి మనం పెనమలూరు నియోజకవర్గంలో ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న టాప్ స్కూల్ గ్రీన్ స్కూల్ అని చెప్పి పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు సిటీలోనే ఉంటుంది. సో ఈ స్కూల్లో ఎవ్రీ ఇయర్ ఇన్నోవేటివ్ గా ఆ స్కూల్ కి సంబంధించిన యాన్యువల్ డే ఫంక్షన్ అనేది వాళ్ళు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ లాస్ట్ 2-3 years నుంచి. సో ఇప్పుడు మనం ఆ స్కూల్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం దగ్గర ఉన్నాము. సో ఆవిడని అడిగి ఆ స్కూల్లో జరిగే ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ మేడం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ స్కూల్లో ఇప్పుడు జరిగే ఫంక్షన్ కి సంబంధించి గెస్ట్లు ఎవరు వస్తున్నారు, దానికి సంబంధించి ప్రత్యేకతలు ఏంటి చెప్పగలరు? Yeah, good evening Andarki. Today we are celebrating 8th annual day celebrations. Our annual day celebrations are Abhinandan Mahotsav 2K25. Throughout the year our students will be keeping 100% efforts and also our teachers will be keeping 100% efforts. This is the day where we celebrate our hard work, teamwork and everything. So this day determines our hard work and everything. So today we will be giving the awards for all the students who got many national and international awards in all the activities throughout the year. And also there are many themes, like so many people doesn't know that there are many things in our country and around the world. We just wanted to showcase that through our children dance performances. And today we have almost Shivatandavam and Krishna theme dance, Sri Krishna Leela dance, and also Charlie Chaplin and Indian dance forms, like many themes we have taken, and Indo-Western and everything. Our children are very much enthusiastic to perform on the stage. And coming to this Ravindra Bharati's Green School, we have unique structure of classrooms, pyramid shaped classrooms. This will be improving active energy in all the children, and their minds will be very positive if they sit under the pyramid roof and if they read the things and all. So our management has taken a step forward to have the campus which will be the nature friendly for the students, and also which is very safe and secured environment for them for having their studies and everything. And today we have invited Srimati Balalata ma'am as our guest. You all know that she is the civil ranker for 2 times, and also she has got very good marks, and she is training many people to become as IAS aspirants and everything. So as she will be very inspirational for our students and all, we have taken the guest, and we are very happy to celebrate today's event. ఓకే, సో ప్రతి స్కూలు వాళ్ళకి సంబంధించిన యాన్యువల్ డే పర్ఫామ్ చేస్తారు మేడం. ఎవ్రీ స్కూల్ మాక్సిమం చేస్తుంటారు. సో వేరే స్కూల్ తో కంపేర్ చేస్తే మీ స్కూల్ కి సంబంధించిన ఇన్నోవేటివ్ థింగ్ అంటే ఏం చెప్తారు? Sir, definitely we will be making the children near to the nature. We will make them know each and everything wherever there is possibility, and we will make the students ready for the future. It is not just coming to the classrooms and opening the books and everything. We are making them, like, it's like highlighting the children. It's encouraging the children, and like we whatever they need, the resources for giving their dance performances also, everything we will get set ready, and then we will give the very good platform for them to perform, to showcase their talents. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. That's